ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఏరా రాత్రంతా ఇంటికి రాలేదేంటి? అంటే నానమ్మ ఫ్రెండ్స్ తో కలిసి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? నానమ్మ నేను నీ పెంపకంలో పెరిగాను. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉందిరా, నీ వయసు మీదే నాకు నమ్మకం లేదు. అబ్బా అదేమీ లేదు నానమ్మ, రాత్రంతా అక్షిత వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అక్షిత వాళ్ళ ఇంట్లోనా? ఏమైంది? అక్షితకి తేలు కుట్టింది మమ్మీ. వాట్? బాగా అయింది. ఆ? అదేరా అలా అయిందా అంటున్నాను. అయినా తేలు వాళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చిందిరా? వచ్చిందో ఎవరైనా తెచ్చారో. నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉంటుంది బామ్మ. ఆ ఇంట్లో పల్లవి ఉంటుంది కదా, తనే అక్షిత మీద కోపంతో ఇలా చేసుంటుంది. నోర్ముయివే, పల్లవి గురించి నీకు తెలుసా నాకు తెలుసా? ఇలాంటి బుద్ధులు అక్షితకుంటాయేమో కాని నా మనోరాలకుండవు. అది బంగారమే బంగారం. బంగారము వెండో మీరు మాట్లాడుకోండి. నాకు ఇవాళ ఎగ్జామ్ ఉంది, కాలేజ్ టైం అవుతుంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. మావయ్య నువ్వు రెడీయా? నేను కూడా రెడీ అయిపోయా. ఎక్కడికి? అదేంటి నన్ను బయటికి తీసుకెళ్తానన్నావు కదా? నిన్న నువ్వు ఈవినింగ్ అని చెప్పు. ఈవినింగ్ నువ్వు రాలేదు కదా, మార్నింగ్ వచ్చావు కదా. పద బయటికి వెళ్దాం. రే నీలా నాకు పని పాట లేదనుకుంటున్నావా? ఈ రోజు నాకు ఎగ్జామ్ ఉంది, కాలేజ్కి వెళ్ళాలి. అంటే నన్ను బయటికి తీసుకెళ్ళవా? చెప్తున్నాను కదా. అంటే ఇచ్చిన మాట తప్పుతున్నా అన్నమాట. నన్ను కానీ బయటికి తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుందిరా? ఏమవుతుంది? ఏం చేస్తావు? ఏం చేస్తావు? మావయ్య మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, నా సంగతి నీకు తెలియదు. ఏం చేస్తావురా? వీళ్ళంతలేవు నాకు వార్నింగ్ ఇస్తావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తారా? ఏం చేస్తావు? ఏం చేసుకుంటావు చేసుకోబా. నన్నే కొడతావా? చెప్తా. చెప్పావులే. మమ్మీ నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. మావయ్య ఏంట్రా? చేతిలో ఆ రంగులేంట్రా? ఈరోజు హోలీ కాదు కదా? నాకు మావయ్యకి హోలీనే. రే వద్దురా, నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది. రే రే మావయ్య, ఆగరా. ఆగు, రే, ఆగు, ఆగు. మావయ్య, రే, ఆగు, ఆగరా. వస్తున్నాను. రే, ఆగమంటుంటే. ఆగు. రే, రే, ఆగు. సంతోష్, రే, సంతోష్, అరే, వద్దు. రేయ్, ఆగరా. మావయ్య, వస్తున్నా. అయ్యో వచ్చేస్తున్నా. ఆగరా. మావయ్య, రే, ఆగమంటున్నా. సంతోష్, ఆగరా. ఆగు. ఆగు. కాలేజ్ అయిపోయి ఎగ్జామ్ రాసేసాక నిన్ను తప్పకుండా బయటికి తీసుకెళ్తాడు. ఆ మాట నువ్వు కాదు మావయ్య చెప్పమను. అరే నానమ్మ చెప్పింది కదా, ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి ఇంటికి రాగానే నిన్ను బయటికి తీసుకెళ్తాను. నిన్ను మొత్తం తిప్పుతాను. వద్దు మావయ్య, నీ కాళ్ళు పట్టుకుంటా, నీకు దండం పెడతాను, ఇంకా చాలు అనే వరకు తిప్పుతూనే ఉంటాను. సరే చూస్తా, ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తా. లేకపోతే నీకు హోలీయే. వద్దురా బాబు, తీసుకెళ్తాను. ఓకేనా? అక్క కొంచెం బ్యాగ్ ఇసిరేవా? బాయ్ బాయ్. గీత, ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యావు కదా? ఓ బాగా ప్రిపేర్ అయ్యాను. మరి అక్షిత? తన గొడవ మనకెందుకులే, రాత్రి కలిసి చదువుకుందామంటే వచ్చిందా. నేను సపరేట్గా చదువుకుంటాను, మీతో నేనెందుకు కూర్చోవాలి అని అంది కదా. బేబీ ఏమైందమ్మా? ఉగాది పండుగ రోజు ఆ పల్లవిని దెబ్బ కొట్టాలని ట్రై చేశాను, కానీ తిరిగి నాకే రివర్స్ అయింది. దాన్ని వదిలిపెట్టకూడదు మమ్మీ. బేబీ తన సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, దాని మీద ఫోకస్ పెట్టు. అంటే పల్లవిని వదిలేయమంటావా?
ఆ మాట నేనెందుకంటాను? అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొట్టు. కానీ అవకాశం కోసం ఎదురు చూడకు. అవకాశం కల్పించుకోవడం కోసం ఏదో ఒకటి చేసి చరణ్ ముందు బ్యాడ్ అవ్వద్దు. చరణ్ వాళ్ళమ్మ సుమలత కూడా నాకు ఫ్రెండే కదా. నీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. ముందు నీ పెళ్లి జరిగేలాగా నేనేర్పాట్లు చేస్తాను. అవకాశం వచ్చినప్పుడే నువ్వు పల్లవిని దెబ్బ కొట్టు. నాకు అవకాశం దొరికితే నేను దెబ్బ కొడతాను. ముందు నువ్వు ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయి. తీసుకో. ఏంటమ్మా, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారా? అవునమ్మా. అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. అయ్యో లేవండి, నా ఆశీర్వాదాలు మీ ఇద్దరికి ఎప్పుడూ ఉంటాయి. ఎగ్జామ్ బాగా రాయండి. అవును, అక్షతేది వచ్చింది. ఏ నన్ను పిలుస్తున్నావు? నేను కూడా వచ్చి నీ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలా? తీసుకుంటే తప్పేంటి అక్షిత? పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం చిన్నవాళ్ళకి మంచిదే కదా. మా మమ్మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను, ఉంటే మా నాన్నమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను. ఈవిడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. గీత, మీకు కాలేజ్ టైం అవుతుంది. ఆల్ అలాగేనండి. ది బెస్ట్. అమ్మా, వస్తాను. అలాగే. గీత, నువ్వు అక్షితతో కలిసి వచ్చేసే. వెళ్దామా? మమ్మీ వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. అక్షిత, ఇప్పుడంతా బాగుంది కదా? ప్రాబ్లం లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు చరణ్. పల్లవి తన దగ్గరుండి కాపాడింది కదా. నువ్వు నోరు ముస్తావా? అక్షిత, ఏంటే తెలుకుట్టిందంట? సమయానికి పల్లవి దగ్గరుంది కాబట్టి సరిపోయిందంట కదా. లేదంటే చాలా ప్రమాదం జరిగేదంట కదా. అసలు కాలేజీకి రావనుకున్నాను తెలుసా? ఏ ఎందుకు రాననుకున్నావు? ఎందుకంటే నీకు తేలు కుట్టిందంట కదా. పల్లవి నిన్ను కాపాడిందంట కదా. ఎంతైనా పల్లవి గ్రేట్. ఏంటి చరణ్, నాకు తేలుకుట్టిన విషయం అందరికీ చెప్పేశావా? నేనేం చెప్పలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.